నమస్తే. ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముద్రా లోన్‌ని 10 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు పెంచిందో, దాని గురించి ఒక చిన్న వీడియో చేయడం నేను జరిగింది. సో, దాని తర్వాత కొంతమంది నాకు ఈ ముద్రా లోన్ పొందడం ఎలా అని చెప్పి కామెంట్స్ చేయడం అనేది కొంతమంది. సో, ఎవరైతే ముద్రా లోన్ తీసుకోవాలని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, ఈ వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉండొచ్చు. అందుకే నేను యూట్యూబ్‌లో పెడుతున్నాను. సో, అందరూ ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నేనైతే ఆహ్, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను 10 లక్షల ముద్రా లోన్ తీసుకున్నాను. ఒక బిజినెస్ అయితే స్థాపించాను. సో, అది ఏ విధంగా తీసుకున్నానో అనేది నీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఆ విధంగా మీరు కూడా బ్యాంక్స్‌ని అప్రోచ్ అయితే మీకు ఖచ్చితంగా ముద్ర లోన్ అనేది లభిస్తుంది. అయితే ముందుగా ముద్ర లోన్ రావాలి అంటే మనం ఏదైనా ఒక బిజినెస్‌ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. లేదా మనం కొత్తగా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ముద్ర లోన్ వస్తుందా అంటే అందరికీ రాదు. ఎందుచేతంటే ఈ ముద్ర లోన్ అనేది కొలటరల్ ఫ్రీ. అంటే మనం ఎటువంటి మన ఆస్తులు ఏవి కూడా తాకట్టు పెట్టకుండా, ఎటువంటిది జమ చేయకుండా బ్యాంకులోని వారు మన మీద నమ్మకంతో ఇచ్చేటువంటి లోన్. దీన్ని తిరిగి కడతాము. ఏ విధంగా అయితే వారు లోన్ మనకి ఇస్తున్నారో అదే విధంగా మనం తిరిగి వాళ్ళకి పే చేస్తామనే నమ్మకం బ్యాంక్ వాళ్ళకి ఉంటేనే లోన్ ఇస్తారు. లేదంటే లేదు. సో, ఈ వారికి నమ్మకం ఎప్పుడొస్తుందంటే దానికి కొన్ని అర్హతలుంటాయి. ఆ అర్హతలన్నీ మనం ఫుల్‌ఫిల్ చేసినట్టయితేనే మనకి లోన్ లభిస్తుంది. లేదా మన బిజినెస్ ఆల్రెడీ పెట్టి 1 ఇయర్, 2 ఇయర్ అయ్యి అది బాగా రన్ అవుతుందంటే ఆ అకౌంట్ స్టేట్మెంట్స్ మనం వారికి సబ్మిట్ చేస్తే మన బిజినెస్ మీద వాళ్ళకున్న నమ్మకంతో మనకు లోన్ అనేది ఇస్తారు. సో, ఈ 2 ప్రొసీజర్స్ గురించి నేను కొద్దిగా డీటెయిల్‌గా చెప్తాను. సో, ఫస్ట్ ఏదైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో, సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి మనకి క్రెడిట్ స్కోర్ మనందరికీ తెలుసు కదా! క్రెడిట్ స్కోర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ డబ్బులుంటే వాళ్ళకి అంత మంచి స్కోర్ ఉంటదని చెప్పి అనుకుంటారు అకౌంట్‌లో. అలా ఏమి ఉండదు. మనకి ఎంత డబ్బులు మనకి ఎంత సాలరీ వస్తున్నా సరే మనం లోన్స్ పర్ఫెక్ట్‌గా రీపే చేస్తున్నామా టైమ్ టు టైమ్ అనేది. చెక్ బౌన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది. సో, ఈ 2 గాని పర్ఫెక్ట్‌గా చెక్ బౌన్సెస్ లేకుండా ఉండి టైమ్ టు టైమ్ లోన్స్ రీపే చేస్తే అది కూడా ఎవరైతే తక్కువ లోన్స్ తీసుకుంటుంటారో అదంతా సిబిల్ స్కోర్ అన్నమాట. దీన్ని సిబిల్ స్కోర్ అంటాం. క్రెడిట్ స్కోర్ అని కూడా అంటాం. సో, ఎవరైతే పర్ఫెక్ట్‌గా పాటిస్తుంటారో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా వారికి ఫస్ట్ అటెంప్ట్ లోనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న కూడా వెంటనే లోన్ వచ్చేస్తది. మరి ఎప్పుడైనా మనం చెక్ బౌన్సెస్ అయినా సరే ఏదైనా లోన్ సరిగ్గా పే చేయలేకపోయినా లేకపోతే మనం మన క్యాష్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మనం అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిపిస్తున్నా ఏదైనా కొద్దిగా తేడాగా ఏమైనా ఉంటే మనం తిరిగి వీడు ఫ్యూచర్ లో లోన్ కట్టలేడేమో అని బ్యాంక్ వారికి డౌట్ గా ఉంటే అలాంటి వాళ్ళకి వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట. సో, నేనైతే నేను ఆల్రెడీ బిజినెస్ పెట్టి 1 ఇయర్ అయింది. దాన్ని బట్టి నేను అప్రోచ్ అయ్యాను. సో, నాకు లోన్ అనేది 15 డేస్ లో నాకు లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది 10 లాక్స్. సో, ఏ విధంగా నాకు లోన్ శాంక్షన్ అయిందో కూడా చెప్తా. ఫస్ట్ ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు, మన బిజినెస్ ఫర్మ్ కి ఒక పేరు అనుకొని పేరుని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇది మీ సేవల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికి 1500 వరకు ఖర్చు అవుతుంది. రిజిస్ట్రేషన్ సింపుల్ గా ఏమో ఇద్దరు పార్ట్నర్స్ లేకపోతే సింగిల్ గానో సోల్ ప్రొపరేటర్ ఎవరో ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురైనా పార్ట్నర్స్ కింద పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత జీఎస్టీ కావాలనుకుంటే జీఎస్టీ మనం అప్లై చేయొచ్చు. లేదు మన అంత పెద్ద బిజినెస్ కాదనుకుంటే జీఎస్టీ అవసరం ఉండదు. సో, దీంతో పాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళే చేస్తుంటారు. గవర్నమెంట్ మన ఈ సేవల్లో కానీ మన సచివాలయాల్లో కూడా అయితే అడిగితే ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది ఇస్తారు. సో, ఈ 3 ఉన్న తర్వాత కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు మనం దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ బిజినెస్ రిపోర్ట్స్ బాగా తయారు చేస్తారనమాట. వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళు 2000 నుంచి 10,000 వరకు తీసుకుంటారు. బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ అనమాట. మనం ఎంత పెద్ద బిజినెస్ పెడదాం అనుకుంటున్నామో దాన్ని బట్టి డబ్బులు చార్జ్ చేస్తారు. సో, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాంక్ ని అప్రోచ్ అవ్వాలి. ఏదైతే ముద్ర లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ బ్యాంక్స్ మనం అప్రోచ్ అవ్వాలి. నేనైతే యూనియన్ బ్యాంక్ లో ఈ లోన్ ని తీసుకోవడం జరిగింది. నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మీరు ఏ విధంగా రీపే చేస్తారు, ఈఎంఐ నెలకి ఎంత కట్టాలి, మీరు దీన్ని కట్టగలరా కట్టలేరా ఇవన్నీ చెక్ చేసుకున్నారు. అయితే నాకు నాకు బ్యాంక్ స్టేట్మెంట్స్, నా పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్స్ అలాగే నా బిజినెస్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. రెండో చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేను తీసుకునే లోన్ కి నెలకి కట్టాల్సిన ఈఎంఐ కంటే నాకు వస్తున్నటువంటి ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి నాకు వెంటనే లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది. సో, ఈ విధంగా ఎవరికైతే మంచి ప్రొఫైల్స్ ఉంటాయో వాళ్ళందరికీ లోన్ తప్పకుండా శాంక్షన్ అయిపోతాయి. బట్ ఎవరైతే కొద్దిగా లో ప్రొఫైల్స్ ఉంటాయో వారికి మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. కానీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి రన్ చేయండి. రన్ చేస్తే ఖచ్చితంగా మీకు లోన్, బిజినెస్ కానీ బాగా చేస్తే ఖచ్చితంగా లోన్ అనేది ఇస్తారు. అయితే మరో విషయం కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గరైనా తక్కువ వడ్డీకి అప్పు తీసుకొనైనా సరే ఒక సంవత్సరానికి సరిపోయినటువంటి డబ్బులు ఎంతైతే మీకు కావాలో అంత డబ్బులు మీరు తీసుకొని వారి దగ్గర నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
తర్వాత మీరు లోన్ వచ్చిన తర్వాత మీరు రీపే చేయొచ్చు. కానీ లోన్ వచ్చిన తర్వాత రీపే చేసేద్దాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి. మనకి లోన్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా మన అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చాలా మంది భ్రమలు ఉంటారు. మనం 10 లక్షలు లోన్ పెడితే 10 లక్షలు కూడా మన అకౌంట్ లోకి వచ్చేస్తే ఆ డబ్బులు మనం వెంటనే ఎవరికైనా ఇచ్చేయచ్చు అని మన ఆలోచనలు ఉంటారు కదా. అలా కుదరదు. లోన్ ఏ విధంగా శాంక్షన్ అవుతుందంటే ముందు మనం ఎవరి దగ్గర నుంచి అయితే మెటీరియల్ కొనుక్కుంటున్నామో రా మెటీరియల్ కానీ లేకపోతే ఇంకేదైనా నేనైతే క్లోత్స్ బిజినెస్ పెట్టాను. బిజినెస్ మాది. అంటే నా దగ్గర నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో వాళ్ళకి నేను సపోర్ట్ గా ఉండి డబ్బులు ఇచ్చి బిజినెస్ పెట్టించాను. సో నాకు లోన్ వచ్చిన వెంటనే ఎవరి దగ్గర నుంచి అయితే మీరు గూడ్స్ కొనాలనుకుంటున్నారో వారి దగ్గర నుంచి మీరు తీసుకొని రండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి మేము కొటేషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక 4-5 కంపెనీస్ నుంచి మేము కొటేషన్స్ తెచ్చుకున్నాము. డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ కి 10 లక్షలకు సరిపోయినటువంటి అమౌంట్ ఏదైతే మేము లోన్ తీసుకున్నా ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్స్ కి వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము ఐటమ్ అనేది తీసుకున్నాం. అయితే కొంతమంది ఎవరైనా లోన్ పెట్టుకొని ఈ ముద్ర లోన్ డబ్బుల్ని మనం మిస్యూజ్ చేద్దామా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేద్దాం ఇలాంటి ఆలోచనలు అన్నా సరే ఒకసారి ఆలోచించండి. లోన్ తీసుకున్నాక ఏం జరుగుతుందంటే మనకు లోన్ ఇచ్చిన తర్వాత 45 డేస్ వరకు బ్యాంక్ వాళ్ళు మనకి అప్రోచ్ అవుతుంటారు. మనకు తెలియకుండా మన షాప్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఐటమ్ తెచ్చామా లేదా మరి కస్టమర్స్ లాగా ఏదో విధంగా షాప్ అయితే వస్తారు. స్టాక్ అది ఉందా లేదో చూసుకుంటారు. ఎప్పటికప్పుడు అంతా బాగానే రన్ చేస్తుంది. అలాగే 1 ఇయర్ వరకు అంటే మనం నమ్మకంగా వాళ్ళకి లోన్ కడుతున్నంత సేపు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఒకసారి ఇది స్టాండర్డ్ బిజినెస్ వెళ్ది అనుకున్నప్పుడు ఇంకా మన ఫ్రీ హ్యాండ్ అనమాట. కానీ మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా టైం టు టైం మనం లోన్ కానీ ముద్ర లోన్ కానీ రీపే చేసేస్తే లోన్ ని మనం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 10 లక్షలు తీసుకున్న వారు 15 లక్షలు తీసుకోవచ్చు, మళ్ళీ 20 లక్షలు తీసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ ఫ్యూచర్ లో లోన్స్ అనేవి బాగా వస్తాయి. సో ఇది ఈ ముద్ర లోన్ సంబంధించినటువంటి విషయం. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఏదైతే ఉందో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నేను జిఎస్టీ కూడా పెట్టుకున్నాను. సో జిఎస్టీ చేయించుకున్న తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని బ్యాంక్ అప్రోచ్ అయ్యి మన బ్యాంక్ స్టేట్మెంట్ మన క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ అంతా బాగుంటే లోన్ అనేది వెంటనే ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. నాకైతే ఆ విధంగానే లోన్ శాంక్షన్ అయింది. సో ఇది ముద్రా లోన్ గురించి పూర్తి విషయాలు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ముద్రా లోన్ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.